మరి ఇక్కడ కొనాలి అంటే నా దగ్గర ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొనాలి అంటే మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఇస్తున్నామా, లోన్ ఆప్షన్ కానీ లేకపోతే మనం ఏమన్నా ఈఎంఐ ఆప్షన్ లాంటివి ఏమైనా ఇస్తున్నామా? ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ లో మనం ఈఎంఐ అయితే మనం ఇవ్వలేదు సార్. బట్ మనం ఏంటంటే ప్రైస్ కూడా మనకి ఇది రిలేటెడ్ గా ఉంది కాబట్టి దీంట్లో మనం బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇది కాకుండా మనకి ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిలో మనం బ్యాంక్ లోన్స్ ఇచ్చాము. ఈవెన్ ఈఎంఐ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడుతున్నాము. ఇందులో చిన్న సైజ్ ఇందులో మనకి 171 స్క్వేర్ యార్డ్స్ చిన్న సైజ్ సార్. ఇది 171 నుంచి మనకి స్టార్టింగ్ ఇచ్చారు. ఇందులో అంటే ప్రైస్ పరంగా మనకి తక్కువ ఉందని సైజు మనకి ఈవెన్ ప్లానింగ్ లో అలా 171 నుంచి కుదిరింది. అది 171 నుంచి అప్ టు మీకు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉందండి. నేను కష్టపడి అడుగుతాను మిమ్మల్ని, ఈ చుట్టుపక్కల చాలా డిటిసిపి రారా ఉన్నాయి, డిటిసిపి రారా వేరే కూడా డిటిసిపి రారా. సో కంపేరిటివ్లీ నేను అక్కడ ఏదైనా డిటిసిపి రారా కాబట్టి బేసిక్గా యాజ్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు సీ వెదర్ అప్రూవల్స్ ఆర్ దేర్, ప్రాపర్ ఆర్ దేర్, ఐ విల్ చెక్ అండ్ వాట్ ఈస్ డెవలప్మెంట్స్ అంటారు. వాళ్ళు చూసినప్పుడు అందరూ సేమ్ డిటిసిపి ఉన్నప్పుడు వై ఓన్లీ వర్క్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇది గుడ్ క్వశ్చన్ సార్. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సార్, మేము 5 years మెయింటైన్ చేస్తాం, 10 years మెయింటైన్ చేస్తాం అని మాటలు చెప్తాయి కానీ ఎవరు చేయరండి. సుకృతి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనము యాక్చువల్గా కొన్ని కంపెనీస్ పర్ స్క్వేర్ యార్డ్కి ఇంత ఇవ్వండి మేము మెయింటైన్ చేయడానికి అని కూడా అడుగుతాయి. సుకృతిలో అట్లా ఏమి ఉండదండి. బట్ కంపల్సరీ 5 years మాత్రం మనం మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తున్నాము. అది మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఏంటంటే కంపేర్ టు మిగిలిన మీ ప్రాజెక్టులు ఎవరైతే కస్టమర్ గా మీరు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి చూస్తారు కదా మిగిలిన ప్రాజెక్ట్ కూడా, ఆ ప్రాజెక్టులు ఏంటంటే మన ప్రైస్ కంటే కూడా 100% గ్యారంటీ 1000 రూపీస్ అయినా హెవీ ప్రైస్ లోనే ఉంటది కానీ తక్కువ ప్రైస్ లో అయితే ఉండదు సార్. ఎందుకంటే యాజ్ అ మార్కెటర్ గా మేము తిరుగుతున్నాం కాబట్టి బయట ప్రతి ఒక్క దాంట్లో మేము ఫస్ట్ క్లీన్ గా చెక్ చేసుకుంటాం. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి అడిగారంటే అది ఎలా ఉంటుంది అనేది మేము ముందే ఆ ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలు ఏంటి, మా ప్రాజెక్ట్ లో ఉన్న హైలైట్స్ ఏంటి అన్ని కూడా మేము ముందే చెప్తాం, వాళ్ళకి చెప్పి మేము అమ్ముతామండి. అలా చూసుకున్న పరంగా అయితే మనకి కంపల్సరీ మంచి క్లోజింగ్స్ ఇక్కడ పడతాయండి 100%. ఈ 5 years మెయింటెనెన్స్ లో కస్టమర్ దగ్గర నుంచి ఇప్పుడు అపర్ణ పెద్ద పెద్ద వీడియోస్ తీసుకుంటే అపర్ణ వీడియోస్ అన్ని నేను చూస్తాను వెళ్ళినప్పుడు వాళ్ళు దే ఆర్ చార్జింగ్ మంత్లీ ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తారు డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. అలా మీరు ఏమైనా ఛార్జ్ చేస్తారు ఈ 5 years? లేదండి, 5 years కి అయితే మనం ఏం మెయింటైన్ చేయట్లేదు, ఫ్రీగానే చేస్తున్నారు. మరి 5 years వరకు నామినల్ ఏదైనా ఛార్జ్ ఉన్నా కానీ 25,000 పర్ 5 years కలిపి ఉంటుందండి. అది నాకు తెలిసి అది అంత పెద్ద ఛార్జే కాదు. అది కూడా ఎప్పుడంటే ఫస్ట్ ఇయర్ మీరు కొన్నారు, ఈ ఇయర్ తర్వాత నుంచి ఉంటది మీకు, ఇప్పుడే మీరు కట్టండి అని కూడా మేము అడగం. మేము తర్వాత ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అది మనం తీసుకుంటాం సపరేట్ గా. అది ప్రాబ్లం వల్ల ఇప్పుడు మెయింటెనెన్స్ కాప్ చేయకపోతే ఇప్పుడు మీరు ఎంత నీట్ గా ఉంచుకోండి మనం, అదే రేపు పొద్దున్న మన ల్యాండ్ ఓనర్ ఇది మెయింటైన్ చేయకపోతే ఇవన్నీ మొక్కలు వచ్చేసి చాలా వరస్ట్ గా ఉంటుంది. మేము అది చూసామండి, ఆ వెంచర్స్ చూసే మీరు అవంతా గ్యారంటీ ఇస్తారు 100% అండి. సో డెఫినెట్లీ మన వ్యూవర్స్ చూస్తారండి, డెఫినెట్లీ మనం అంటే ఇన్వెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. సో మీరు మా ఆఫీస్ రండి, నేను మా ఆఫీస్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ మనం అనౌన్స్ చేస్తాం ప్లాట్ ప్రైస్ వచ్చి ప్రస్తుతం వీఆర్ ఇన్ February 2025. ఈ మంత్ లో అయితే 12,000 దానికి రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి 3 months. ఈ రోడ్స్ ఇవన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా 1,500 రూపీస్ వరకు రేట్ పెరుగుతుంది. సో రేట్లు పెరిగే అవకాశం ఉంటాయండి. మళ్ళీ మీరు ఈ వీడియో లెన్స్ పెట్టారు నేను అడగద్దు అన్నా సరే, చాలా మంది నా వ్యూవర్స్ కానీ అందులో మీరు రేట్ పెట్టారు అది అంటూ ఉంటారు. సో సిచ్యువేషన్ అండి, ఈ వీడియో పెట్టిన డేట్ చూడండి. సో ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఆ రేట్కి ఆ రోజున్న రేట్ అయితే 12,000 అండి. డెఫినెట్లీ మీ తర్వాత 6 months వస్తే డెఫినెట్లీ డేట్లో చేంజ్ ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వదు మీరు. ఇప్పుడు మనకి ఏంటంటే ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలా మంది కొన్నాం అది అనుకుంటాను కదా, మీకు మంచి ఏంటంటే ఇప్పుడు మనకి దాదాపు నేను కుక్కడపల్లిలో ఉంటాను, లేకపోతే నేను ఎక్కడ గచ్చిబౌలిలో ఉంటాను. వై షుడ్ ఐ కమ్ అండ్ ఇన్వెస్ట్ హియర్? ఎందుకు కొనాలి ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్ సార్. ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మంది మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు సార్ మీరు సదాశివపేట దగ్గర తీసుకెళ్లి వెంచర్ వేసారు అక్కడ కొనమంటున్నారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 years మనం బ్యాక్ చూసుకుంటే ముత్తంగి, ఇస్నాపూర్ ఇవి మనకి సిటీ అవుట్స్కట్ సార్. పటాన్ చెరువే చాలా అవుట్స్కట్. అది ఇప్పుడు కట్ చేస్తే పటాన్ చెరువులో హైవే కావాలంటే మనకి 1,50,000 అంటే కూడా గజం లేదండి. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్షన్ క్రమంలో మనకి ఇటువైపు బాగా వెస్ట్ సైడ్ మనకు బాగా పెరుగుతుందండి. లైక్ ముత్తంగి తర్వాత నుంచి ఇస్నాపూర్, రుద్రారం ఇవన్నీ కూడా ఐఐటి కంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్ వైజ్ చాలా పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం అసలు వై బాంబే హైవే అనేది కూడా చాలా మంది అడుగుతున్నారండి. ఇక్కడ ఏమైందంటే బాంబే హైవేకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ప్రాజెక్ట్ పేరు NIMZ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. దాని పేరు ఏదైతే ఈ జోన్ ఉందో వీళ్ళది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ 5 to 10 years లో వీళ్ళు ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ ప్లానింగ్ ఉందండి. ఎక్కడంటే జహీరాబాద్ దగ్గర ఏదైతే జరాసంగం
మేళ సంఘం ఇలా కొన్ని ఏరియాల్లో వాళ్ళు ల్యాండ్ అక్యూజ్ చేసుకున్నారు. అక్కడ ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుందో ఆ ప్రాజెక్టు వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే కమింగ్ 10 years లో ఒక 5 lakh ఎంప్లాయ్మెంట్ ప్లాన్ చేస్తున్నారండి. 5 lakh ఎంప్లాయ్మెంట్ అంటే విత్ ఫ్యామిలీస్ తీసుకుంటే మోర్ దెన్ 20 lakh అబౌవ్ అవుతుంది. ఈ 20 lakh అబౌవ్ పీపుల్ కి హాస్పిటాలిటీస్ కావాలి, అంటే లైక్ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, ప్రొవిజన్స్, సినిమా హాల్స్, మాల్స్ ఇవన్నీ కలిపితే మీకు మోర్ దెన్ ఇంకో 20 lakhs అవుతుందండి. అంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 40 lakh పీపుల్ ఎవ్రీడే మనకి హైదరాబాద్ నుంచి జహీరాబాద్ ట్రావెల్ చేయరు. ఏవైతే మనకి సదాశివపేట, సంగారెడ్డి, నెక్స్ట్ ఉన్న జహీరాబాద్, కంకోలు, కోహిర్ వీటిలో సెట్ అవుతారండి. ఆ పరంగా తీసుకుంటే కమింగ్ 10 years లో మనం ఏదైతే మనం ఇక్కడ అమ్ముతున్నాం ఈ ప్రైస్, దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ కి ప్రైస్ వెళ్ళిపోతుందండి. ఇది మనం ఏం చెప్పాలంటేనండి, కస్టమర్స్ కి మనం చెప్పగలిగితే, వాళ్ళకి మనం కన్వే చేయగలిగితే ప్రాపర్ వేలో, ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన తప్పులు, మిస్టేక్లు కస్టమర్లకు జరగవు. లైక్ మిస్టేక్ అంటే ఏంటంటే, మనం ఇస్నాపూర్ లో మనం కొనుక్కొని ఉంటే ఇవాళ రోజున అది 50,000 అయింది, అప్పుడు కొనుక్కోలేకపోయాం. ఇప్పుడు రేపు ఫ్యూచర్ ఇక్కడ కొనుక్కుంటే అక్కడ ఇబ్బంది అవ్వకుండా ఏదైతే మనకి బెనిఫిట్ అవుద్దో మన పిల్లలకి అది ఫ్రూట్స్ వస్తాయండి. ఆ విధంగా మనం ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే, వాళ్ళకి మనం చెప్పగలిగితే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయగలిగితే మరి ఫ్యూచర్ వాళ్ళకి బాగుంటదండి. ఇంకోటి, ఇక్కడ పెద్దాపూర్ పక్కన గిర్మాపూర్ అనే ఊరు దగ్గర నుంచి మనకి రీజనల్ లింక్ రోడ్ శాంక్షన్ అయిందండి. అక్కడ నుంచి మనకి ఇక్కడ కరెక్ట్ గా 11 kilometers కూడా ఉండదండి. అలాగా మనకి ఫ్యూచర్ త్రిబుల్-ఆర్ చుట్టూ కూడా ఉంటాం కాబట్టి మనకి బెంగళూరు హైవేకి వెళ్ళాలని ఈజీ అయిపోతుంది. అది చాలా ఈజీ అండి. నాట్ ఓన్లీ బెంగళూరు హైవే అండి, ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ మనకి రింగ్ ద్వారా మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైదరాబాద్ కనపడుతుందండి త్రిబుల్-ఆర్ కనుక అయిపోయిన తర్వాత. ఆ విధంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి లొకాలిటీ ఇది. ఒకవేళ నేను కొనాలి అంటే, ఇన్వెస్ట్ చేయాలంటే ఏం ప్రాసెస్ ఏంటి అసలు? ఫస్ట్ ప్లాట్ చూపిస్తాం సార్. లేఅవుట్స్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయి మన దగ్గర. డిటిసిపి అండ్ రెరా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇది. ఒకసారి మనం ప్లాటింగ్ వేకెన్సీ లిస్ట్ ఇస్తాము. దాంట్లో మీకు ఏదైతే ప్లాట్ నచ్చిందో దాన్ని క్లోజ్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ బుకింగ్ అమౌంట్ 1 lakh ఉంటుంది. విత్ ఇన్ 15 days లో మనకి 50% పేమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 month టైం ఇస్తాము. అంటే టోటల్ ఓవరాల్ గా 45 days లో మనకి క్లోజింగ్ ఉంటుంది. లేదు సార్ నాకు అంత టైం అవసరం లేదు, నేను స్పాట్ రిజిస్ట్రేషన్కి వెళ్తానంటే కూడా వాళ్ళు చెప్పిన డేట్కి మనం ఇమీడియట్ గా రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నైస్ పని గారు, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, చూస్తున్నారు కదా, ఈ వెంచర్లో మీరు ఓక్స్ కంటే నేను కూడా ఇది యాక్చువల్గా మనం మన ప్రాపర్టీ డీల్ స్టాక్ వీఆర్ ప్రమోటింగ్ దిస్ వెంచర్. ఐ మీన్ వీఆర్ మార్కెటింగ్ ఫర్ దిస్ వెంచర్. సో వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. వీఆర్ లిటరల్లీ వీఆర్ సిట్టింగ్ ఇన్ దర్ ఆఫీస్ అండ్ working and we are bringing customers and doing site visits and closing the deals here. So property deal estate directly involving in this venture. Generally we don't do all the ventures, we only do digital marketing. We don't promote the venture actually, but this is we are actually promoting, we are actually doing the sales. Okay, you understand, I hope you understand. So directly we are doing marketing for this. We are not doing advertisement, we are doing marketing for this. So I believe this site is going to be a good option, and whatever the rapport I have with Fanny Garu, so I am directly involving in doing this marketing. So thanks for watching. Please keep calling me for any information about this Oaks County or some upcoming ventures also with Sukriti we are doing, and Varshit Infra. You also know we are doing so much of constructions outside in Patancheru and all. So any information if you want, just give a call anytime. 24/7 I am available. I am ready to give information. So thanks for watching. Please keep like, share, subscribe.